మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడ ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎవరు కేసు పెడతారో, ఎప్పుడు ఏ క్షణంలో పోలీసులు వచ్చి మీద పడతారో, ఎందుకంటే వాళ్ళు తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, తప్పులు అన్నీ వాళ్ళు తెలుసు కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలాగ వస్తే అరెస్ట్ చేయబడతారో అనేదానికి వాళ్ళు సర్వసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ముందు జాగ్రత్తగా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో ముందు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క నాయకులు అని చెప్పుకునే వినాయకులు లిస్టు చాంతాలా పెరిగిపోతున్నది. పాపం హైకోర్టులో జడ్జిలకి వీరి బాధలు వినలేక, వారికి ఎలాగూ బెయిల్ ఇవ్వలేక సతమతమైపోతున్నారు అనుకోండి. మరి ఇలాంటి పరిస్థితి దాపురించిన ఈ ఆంధ్రదేశంలో రాజకీయ నాయకులు కొద్దిగా పరిణతిని వహించి ఇలాంటి తప్పులు చేయకుండా, అధికారం ఒకరికి ఇవాళ ఉంటుంది, రేపు ఇంకొకరికి ఉంటుంది, దానికోసం ఇంత ఘోరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు తంటాపడాల్సిన